మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో డెఫినెట్గా ఏంటంటే ఎంతో కొంత ఎడ్యుకేషన్ అనేది ఈ ఛానల్ ద్వారా నేర్చుకునే అవకాశం కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చూడండి 44,500 లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ 43,800 లెవెల్ కూడా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకున్నాం. ఎనీహౌ ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ బిగ్ ప్లేయర్స్ యొక్క ప్లాన్ ఎలా ఉందనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడండి, ఇక్కడ ప్రీవియస్గా ఈ లెవెల్స్ అనేది బేస్డ్ ఆన్ ద డేటా అనేది మార్క్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే 19,600 దగ్గర మనకి హైయెస్ట్ డేటా అనేది ఉందని చెప్పేసి అనుకున్నాం ప్రీవియస్గా. సో ఈరోజు ఒకసారి ఏంటంటే నిఫ్టీ 50కి వెళ్దాం. ఎంత ఇది నిఫ్టీ 19,600 కాల్. ఎందుకంటే మార్కెట్ మనం చూసినప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా ఇది 19,600 కాల్ మనం మార్క్ చేసుకున్నాం యాజ్ ఏ రెసిస్టెన్స్ అనమాట. ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అయితే క్రాస్ చేయలేదు. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ దగ్గర చూడండి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా బిల్డప్ అయింది. సో ఒకవేళ మనం బిగ్ ప్లేయర్ అనే వాళ్ళకి కానీ ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది ఈ లెవెల్ అనేది చూద్దాం. 19,600 కాల్ అనేది ఒకసారి చూద్దాం. 19,600 కాల్ 17th August 19,600 కాల్. ఈ యొక్క లెవెల్ దగ్గర మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది జీరో అయిపోయింది అనమాట. లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇక్కడ మనం చూస్తుంది. అండ్ మరోవర్ ఏంటంటే మనం చూస్తుంది స్ట్రైక్ ప్రైస్. సో 19,600 అనే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం బేస్డ్ ఆన్ ద డేటా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ఏమైపోయింది, వాళ్ళు సెల్ చేశారని చెప్పేసి అనుకున్నాం కదా, అది 5 పైసలు అయిపోయింది. దట్స్ ఓకే. వాట్ అబౌట్ డౌన్ సైడ్? ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉంది. ఇది మనం మార్నింగ్ ఎక్కడెక్కడో డిస్కస్ చేసుకున్న ఒక 100 పాయింట్లు 19,300 దగ్గర కూడా మంచి సపోర్ట్ ఉంది. ఐ మీన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. సో ఇది బ్రేక్అవుట్ డౌన్ సైడ్ కష్టం, ఇది వచ్చేసరికి మనకి అప్ సైడ్ కష్టం అని చెప్పేసి ఈ యొక్క డేటా అనేది అనాలిసిస్ చేసుకుని లెవెల్ కూడా మార్క్ చేసుకున్నాం. ఈ యొక్క గ్రీన్ లెవెల్ ఏమో బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ బ్లూ లెవెల్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద డేటా. 19,300 పుట్ అనేది ఏమైంది అనేది ఒకసారి చూస్తే 19,300 ఇది కూడా జీరో అయిపోయింది. సో ఆబ్వియస్గా ఇక్కడ చూస్తున్న స్ట్రైక్ 19,300, మనం చూస్తున్న లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 5 పైసలు అంటే జీరో అయిపోయింది అనమాట. దీన్ని ఇక్కడ ఒక పాయింట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సెల్ చేశారనుకోండి, ఏది యాజ్ పర్ ద డేటా, ఫర్ ఎగ్జాంపుల్ 19,300 కాల్ అనేది 10 రూపీస్ దగ్గర సెల్ చేశారు. ఓకే, అయితే దీంట్లో ఏంటంటే మళ్ళీ రికవరీ చేయక్కర్లేదు. లాస్ట్లో కొంతమంది ఏంటంటే తెలియక 5 పైసలు 10 పైసల దగ్గర బై చేస్తారు. ఒకటి మీకు రిస్క్ అనిపిస్తుంది ఎగ్జిట్ అవ్వాలంటే, దట్స్ ఓకే, ఓకేనా, దట్స్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కొక్కసారి 1 రూపీ ఆప్షన్ 100 రూపీస్ కూడా అయ్యే అవకాశం ఉంది, రిస్క్ అవుతుంది ఏది సెల్లర్కి. ఆ కేసులో ఓకే. జనరల్గా ఏంటంటే ఒకవేళ మీరు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నారు, 10 రూపీస్ సెల్ చేశారు, వెయిట్ చేస్తూ ఉన్నారు, సిస్టమ్ దగ్గర కూర్చుని అలా అలర్ట్గా ఉన్నారు, దెన్ ఏంటంటే దీన్ని రికవర్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనకేమవుతుందంటే బ్రోకరేజ్ అనేది 1 సైడ్ పడుతుంది అనమాట. ఓకేనా, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇవన్నీ కూడా మనకి 1 సైడ్ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకరేజ్ వచ్చేసరికి మనకి 40 రూపీస్ అనుకోండి, బయింగ్ సెల్లింగ్. దాంట్లో ఏంటంటే మనకి ఓన్లీ 20 రూపీసే పడుతుంది బ్రోకరేజ్. ఓకేనా, ఫైన్. అది సెల్లింగ్లో కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది బ్రోకరేజీ. ఏది జీరో అయిపోయింది వదిలేసాం మనం, బట్ ఇది ఇందామనికి వెళ్ళిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎనీహౌ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే లెవెల్స్ అయితే ఉన్నాయో ఆ లెవెల్స్ ప్రకారం జీరో చేశారు. బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ 44,500, 43,800 ఈ యొక్క రేంజ్ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. 44,500 కాల్ జీరో అయిపోవాలి. ఆబ్వియస్గా కరెంట్ వీక్ అనేది చూస్తే చూడండి 44,500 కాల్ అనేది జీరో అయిపోయింది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఆ యొక్క లెవెల్ని హోల్డ్ చేస్తున్నారు రెసిస్టెన్స్ లాగా. మన క్లియర్గా ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో, బ్రాడర్ పిక్చర్లో 44,500 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే డౌన్ సైడ్ వెరీ రిస్కీగా ఉంది, దగ్గరగా ఉన్నాం. బట్ ఎనీహో ఒకసారి చెక్ చేద్దాం. 43,800 అనేది పుట్టు కూడా మనకేంటంటే ఈ లెవెల్ అనేది క్రాస్ చేయకుండా సెల్లింగ్ చేస్తున్నారు, ఈ లెవెల్ క్రాస్ చేయకుండా ఇక్కడ సెల్లింగ్ చేస్తున్నారు. ఇన్ బిట్వీన్ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో 43,800 పుట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇది కూడా జీరో అయిపోయింది. ఓకేనా, ఫైన్. సో ఓకే, ఒకసారి మళ్ళీ లెవెల్స్ అనేది చూసుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ ఫిన్ నిఫ్టీ అయితే ఇంకా టైం ఉంది కాబట్టి 21st 22nd ఎక్స్పైరీ ఉంది. బట్ ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేస్తుంది. ఒకసారి నేనేం చేస్తానంటే నిఫ్టీకి వెళ్తున్నాను, మొత్తం కూడా డిలీట్ చేస్తున్నాను ఒకసారి సింపుల్ అనాలిసిస్ కోసం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 hour టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంది, ఓకే, అవి మార్క్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్ లెవెల్. దీన్ని నేనేం చేస్తున్నానంటే గ్రీన్ కలర్ లాగా మార్క్ చేస్తున్నాను. 19,300 మార్కెట్ అప్రోచ్ అయితే ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా మనకి 3-4 times 5 times అనేది సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ ఎక్కడా కూడా హైయర్ హై క్రియేట్ చేయట్లేదు, లోవర్ హై క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. సో సింపుల్గా మనకి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది. దాని తర్వాత చూడండి ఇలా వస్తుంది, మళ్ళీ లోవర్ హై
ఆల్మోస్ట్ అనమాట. ఇలా క్రియేట్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందంటే సిగ్నిఫికెంట్ ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది, అట్లీస్ట్ క్విక్ టైం అనమాట. సో సేమ్ ప్యాటర్న్ మనకి ఇక్కడైతే తలపింపు చేస్తుంది, ఇది 1 hour టైం ఫ్రేమ్లో. ఎనీహౌ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 19,300 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇంపార్టెంట్ రిఫరల్ పాయింట్ అంటాం దీన్ని, ఓకేనా. రిఫరెన్స్ పాయింట్ ఆర్ రిఫరల్ పాయింట్, ఈ లెవెల్ అనేది గుర్తుపెట్టుకోండి బిగ్గర్ పిక్చర్లో. దాని తర్వాత ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నాకైతే ఈ లెవెల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దీన్ని వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, రెసిస్టెన్స్ కాబట్టి రెడ్ కలర్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ని మనం ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే ఈ లెవెల్ దగ్గర చాలా యాక్టివిటీ అనేది కనిపించింది చూడండి, 1 2 3 4 అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ 5th టైం కూడా అప్ టు 4-5 టైమ్స్ ఏంటంటే 19,475 రఫ్గా 80, ఓకే. దగ్గర ఏంటంటే 19,450, ఓకే, 500 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే క్రియేట్ అయింది అని క్లియర్గా చెప్తుంది ఇక్కడ మనకి. సో ఈ రెండు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా ఏంటంటే మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ 19,300 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. కానీ కొద్దిగా ఇది నాకు డౌట్గా ఉంది, ఓకే. ఎనీహౌ ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగితే కానీ నేనైతే ఇమీడియట్గా పొజిషన్గా కానీ ఓకే షార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను బేస్డ్ ఆన్ ద స్ప్రెడ్, బేస్డ్ ఆన్ ద మార్కెట్ బ్రేక్అవుట్ అండ్ వయా స్ప్రెడ్స్ అనమాట. ఓకే, ఇక్కడ దాకా అయితే మనకు క్లారిటీ ఉంది. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, కరెంట్ వీక్ అయిపోయింది కాబట్టి ఎక్స్పైరీ అయింది, ఇంకా అప్డేట్ అవ్వలేదు నెక్స్ట్ వీక్ది. నెక్స్ట్ వీక్ డేటా అయితే మనకి ఉంది అనమాట 24th. ఈరోజు దాదాపుగా పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు 19,400 19,500. ఎనీహౌ ఎక్స్పైరీ టైం ఉంది, ఓవరాల్గా ఎలా ఉందనేది చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 19,300, ఓకే. ఎందుకు, వెరీ బిగ్ టవర్ ఇది, అందుకని 19,300 అనేది మనం సపోర్ట్ తీసుకుంటున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఇక్కడ సేమ్ లెవెల్ అనేది ఉంది చూడండి. సో ఇది వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ లెవెల్ అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఉన్నారా, ఈ పాయింట్ గ్రీన్గా ఉందంటే ఇది సపోర్ట్ అని చెప్పేసి అర్థం, ఓకే. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి అర్థం. బట్ ఎనీహౌ మార్కెట్ అయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది, ఆ లెవెల్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే మనకి 19,600 దగ్గర కాల్ సైడ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ని 19,600కి వెళ్ళి మార్క్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 19,600, ఓకే. బ్లూ కలర్ ఉన్నది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఎనీహౌ సేమ్ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఇక్కడ మనకి 4 లెవెల్స్ ఉన్నాయి. 4 వచ్చేసరికి సపోర్ట్ వచ్చేసరికి 19,300 మెర్జ్ అయిపోయింది, రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,600 ఇది బ్రాడర్ పిక్చర్లో. దాని తర్వాత 19,480 రఫ్గా. ఈ రెండు కూడా ఏంటంటే మనకి స్ట్రాంగ్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇది వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇది నిఫ్టీ క్లియర్గా ఉన్నాం మనం. దాని తర్వాత ఏం చేద్దామంటే మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది కూడా తీద్దాం. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది మన బ్యాంక్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే. సో ఒకనొక టైంలో ఇక్కడ మంచి రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, స్ట్రాంగ్గా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనమాట ఇక్కడ, ఇది మార్నింగ్. దాని తర్వాత ఫీజర్ బాటమ్ అనేది క్రియేట్ చేసి ఈ యొక్క హైని బ్రేక్ చేసింది. చూడండి మార్కెట్ కన్సోలిడేషన్ నుంచి కూడా వచ్చింది. డెఫినెట్గా ఏంటంటే ఇది చూడటానికి చిన్న అమౌంట్ లాగా ఉంటుంది కానీ మనకి బిగ్ బ్రేక్అవుట్ ఇది, ఓకేనా. సో ఇంట్రాడేలో బిగ్ బ్రేక్అవుట్ అది. దాని తర్వాత మనకి ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా, బేస్డ్ ఆన్ ద గ్యాప్స్ అనమాట. గ్యాప్స్ గురించి ఆల్రెడీ వీడియో అనేది చేసుకున్నాం. ఈ వీడియోస్ అన్నీ కూడా చూస్తేనే మనకి ఏంటంటే క్లారిటీ రావడం జరుగుతుంది, లేకపోతే ఏంటంటే మళ్ళీ కొత్తగా ఉంటుంది అనమాట. ఎనీహౌ ఇక్కడ మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఏంటంటే కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది, ఇది 5 minutes టైం ఫ్రేమ్లో అనమాట. సో ఆబ్వియస్గా ఏంటంటే బ్యూటిఫుల్గా మనం ఏంటంటే అట్లీస్ట్ కాల్ సెల్ చేసుకోవచ్చు, లేదంటే పుట్ అనేది బై చేసుకోవచ్చు. ఎనీహౌ ఈ యొక్క లెవెల్స్ అనేది మనం మార్క్ చేద్దాం, డిలీట్ చేద్దాం, ఎందుకంటే ఈ యొక్క కాల్స్ పుట్స్ మొత్తం కూడా 0 చేసేసారు యాజ్ పర్ ద ప్లాన్. ఇకపోతే ఫ్రెండ్స్ మార్కెట్ని 1 hour టైం ఫ్రేమ్లో ఒకసారి కన్వర్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం మనకున్న మార్కెట్ స్ట్రక్చర్ ఎక్కడ ఉందనేది ఒకసారి చూద్దాం. చూడండి ఈ యొక్క లెవెల్ అనేది నాకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఎందుకు చూడండి, ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ దగ్గర ప్రైస్ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్గా కనిపించింది, 1 2 3 4. ఇప్పుడు కూడా మార్కెట్ ఏంటంటే మేబీ 43,372, ఇంకెంత ఉంది 400 అనుకుందాం, ఓకేనా. రఫ్గా ఈ యొక్క లెవెల్ అనేది మనకున్న స్ట్రక్చరల్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇది వెరీ గుడ్ స్ట్రక్చరల్ సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ అయితే దాన్ని అప్రోచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్, ఓకే. ఐఎమ్ నాట్ యాంటిసిపేటింగ్ ఎనీథింగ్. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ అయితే ఇవన్నమాట. ఇక మనం రెసిస్టెన్స్ విషయానికి వస్తే చూడండి, ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది స్టిల్ హోల్డ్ చేస్తుంది. ఇక్కడ
ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని రెడ్ కలర్ అనేది మార్క్ చేస్తాను. ఇక్కడ చూడండి ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అండ్ ఇక్కడ గ్యాప్ అయింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేజ్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేజ్ అయింది. ఎనీహౌ నేను ఏంటంటే 44,075 అనేది ఒక రెసిస్టెన్స్ లాగా దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి 43,375 అనేది మనకున్న సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నాను బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. ఇంతవరకు క్లియర్గా ఉంది. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ఒకసారి వీక్లీకి వెళ్దాం. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఇంట్రాడేలో ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు ఎక్కువ మంది పుట్లే సెల్ చేశారు. ఫైన్, నెక్స్ట్ వీక్ వెళ్దాం. నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్టయితే నాకైతే 44,500 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ 44,500 అనమాట బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. నేనేం చేస్తున్నానంటే ఆ యొక్క లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను 44,500. ఇది వచ్చేసరికి రఫ్గా మనకున్న బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా ఇమీడియట్గా ఉన్న 43,500 కూడా మార్క్ చేస్తున్నాను సపోర్ట్ కోసం 43,500 అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెండు లెవెల్స్ కూడా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇది అప్ సైడ్ 44,500 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి ఇంకొక రెసిస్టెన్స్ వచ్చేసరికి 44,075 అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 43,375 అండ్ 43,500 అనమాట. ఈ రెండు కూడా ఏంటంటే మనకున్న సపోర్ట్ లెవెల్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్. ఇంతవరకు అయితే క్లియర్గా ఉంది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ ఇంకా టైం ఉంది. ఒకసారి చెక్ చేద్దాం ఎలా చేంజ్ వచ్చింది అని చెప్పేసి. అండ్ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రీవియస్గా ఉన్న లెవెల్స్ని ఏదైనా చేంజ్ చేసిందా అని చెప్పేసి కరెంట్ది సెలెక్ట్ చేశాను. 22 ఆగస్టు ఎక్స్పైరీ. దీంట్లో అయితే సిగ్నిఫికెంట్గా 22,000 దగ్గర అయితే రెసిస్టెన్స్ ఉంది. ఇది వచ్చేసరికి 20,000 కదా, ఇది 20,000 దగ్గర అయితే సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ ఎనీహౌ 19,700 దగ్గర ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ ఏమైంది స్టిల్ ఏంటంటే ఉంది, కొద్దిగా పుట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఓకేనా, 19,700 19,800. దాని తర్వాత సేఫ్ సైడ్ 20,000 అనేది బెట్ చేశారన్నమాట చాలామంది. 20,000 దగ్గర అయితే సిగ్నిఫికెంట్ సెల్ చేశారు. మనకి సపోర్ట్ అయితే కన్సిడర్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇద్దరు ఉన్నారు. నేనైతే 19,400 కన్సిడర్ చేసుకుంటున్నాను. 19,400 ప్రస్తుతానికి ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం. ఓకేనా, సో 19,400 దగ్గర అయితే మనకి సిగ్నిఫికెంట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్న లెవెల్స్ వచ్చేసరికి బ్రాడర్ పిక్చర్లో ఇది వచ్చేసరికి 19,700 అనేది మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అదేవిధంగా 19,400 అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ అనమాట. ఇకపోతే మార్కెట్ స్ట్రక్చర్ ఏమన్నా ఉందేమో చూద్దాం. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా అయితే ఇక్కడ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్గా మార్క్ చేస్తున్నాను. ఓకే ఫైన్, ఈ గ్రీన్ అనేది డిలీట్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. మనకి ఈ యొక్క లెవెల్ ఏంటంటే నేను గ్రీన్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. రైట్, ఈ గ్రీన్ కలర్ అనేది డిలీట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది వెరీ సింపుల్ ప్లాన్ అనమాట. 19,700 అనేది బ్రాడర్ ఇండెక్స్ బ్రాడర్గా ఉన్న లెవెల్. దాని తర్వాత 19,625. దాని తర్వాత మనకి ఏంటంటే 19,456 దాని తర్వాత 19,400. ఈ యొక్క లెవెల్స్ అనేది మనకి సపోర్టు. ఈ యొక్క లెవెల్స్ వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్. ఇక మిడ్ క్యాప్ అనేది చూసుకున్నట్టయితే స్టిల్ మనం ఏదైతే లెవెల్స్ మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్స్ లోపలే కన్సోలిడేషన్ తీసుకుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ రెసిస్టెన్స్ 8,646. రఫ్గా ఏంటంటే 8,650 అనుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 8,490 ఏంటంటే 8,500 అనుకోవచ్చు. ఓకేనా, సో 650 అండ్ 500 150 పాయింట్స్ రేంజ్లో ఏంటంటే ట్రేడ్ అనేది జరుగుతూ ఉంది. స్టిల్ ఏంటంటే నేనైతే పాజిటివ్గానే ఉన్నాను. బట్ కొంత మార్కెట్లో పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. బ్రాడర్ ఇండెక్స్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది వెయిట్ చేస్తుంది ఆపర్చునిటీ కోసం. సో ఎనీహౌ ప్రస్తుతానికి మనకి ఎటువంటి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే లేదు, ఓన్లీ బాయింగ్ ఆపర్చునిటీ మాత్రమే దీంట్లో కనిపిస్తూ ఉంది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం మిడ్ క్యాప్లో ఏమన్నా ఉందేమని చెప్పేసి. మిడ్ క్యాప్ వీక్లీ ఇక్కడైతే అప్డేట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఒకసారి మళ్ళీ టైప్ చేద్దాం. మిడ్ క్యాప్ మంత్లీ సెలెక్ట్ చేద్దాం, అప్డేట్ అవ్వట్లేదు. ఓకే ఫైన్, సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ అవి. ఓకే ఫ్రెండ్స్, సో ఎటువంటి లెవెల్స్ని బట్టి మీరు ఏంటంటే ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ అనేది ఆ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర చాలా ప్రైస్ యాక్షన్ అనేది చూపిస్తుంది. సో మనం ఆ ప్రైస్ యాక్షన్ బట్టి ఏంటంటే డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హోప్ వీడియో హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అనేది తెలియచేయండి. దాని ద్వారా డెఫినెట్గా నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.